మెజర్మెంట్ కప్ తీసుకుంటున్నానండి. ఈ కప్తో 2 cups ఆఫ్ మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ అండి ఇవి. సో ఈ మిల్లెట్స్ తో పాటు నేను కొద్దిగా రైస్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ మిల్లెట్స్ ఏంటంటే ఏవేవి ఉన్నాయంటే ఇందులో ఇది కొర్రలు, సామలు, అరికలు, రైస్ అండి. ఇవి అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నానండి నేను. సో దీనికి 2 cups కి ఏం చేయాలంటే మనము 1 cup ఆఫ్ ఉద్దిపప్పు వేసుకోవాలండి. మినుములు అంటారు కదా, మినప్పప్పు. సో సో ఇదండి కొలత. ఇది వేసుకోవాలి. తర్వాత అందులోనే మనం కొద్దిగా శనగపప్పు అండి. శనగపప్పు ఇలా అందాజుగా కొంచెం వేసుకున్న 2 spoons అలా వేసుకుంటే చాలండి. అండ్ దాంతో పాటుగా మనము దోశకు కూడా ఈ బ్యాటర్ యూస్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఫెనుగ్రిక్ సీడ్స్ వేసుకోవాలండి, మెంతులు. సో అంతే. ఇవన్నీ వేసుకొని మనము బాగా కడుక్కోవాలండి. 2 times బాగా కడగాలి. బాగా నానాలండి. 8 to 10 hours నానబెట్టుకుంటే గనక, పొద్దున్నే అయితే గనక నైట్ వరకు నానితే సరిపోతుంది. నైట్ వేస్తే మార్నింగ్ వరకు సరిపోతుందండి. తర్వాత 1 hour బిఫోర్ మనము గ్రైండ్ చేసుకునే ముందర ఇందులో మీకు అటుకులు ఉంటాయి కదండి, అటుకులు అదే కప్పుతో ఒక స్మాల్ కప్ కి వేసి దాన్ని మళ్ళీ మనము తడుముకొని వాటర్ తీసేసి తర్వాత దాన్ని పిండి చేసుకుంటే చాలండి, సరిపోతుంది. అండ్ అలాగే ఇవి ఎందుకు మల్టీ మిల్లెట్ అంటున్నానంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎవరికి చూసినా ఈవెన్ చిన్న పిల్లలకి కూడా డయాబెటీస్ వస్తుందండి. సో అందుకని నేనైతే గనక మాక్సిమం ఇంట్లో నేను ఈ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ నేనే చేసుకుంటానండి. ఇది ఈ కొలతలతో చేసుకున్నా సరే నాకు ఒక 2 days కి సరిపోతుందండి. మాకు 3 member ఫ్యామిలీకి. సో ఇలా మనం 2-3 times వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి బాగా ఇట్లా క్లియర్ గా కనిపిస్తాయండి. సో దాని తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదా మార్నింగ్ నానబెడితే కనుక ఈవినింగ్ వరకు మీరు నానబెట్టుకుంటే సరిపోతుందండి, 8 to 10 hours. తర్వాత మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలంతే. సో 10 hours ఇవి బాగా నానిపోయాయండి, బాగా మెత్తబడ్డాయి. సో దాని తర్వాత నేను చెప్పినట్టుగా మీకు అటుకులు అనేవి కడిగి నేను వాష్ చేసి 2 times ఇలా ఈ కప్తో తీసుకున్నానండి. దీన్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను. అండ్ ఇది ఒక 1/2 hour అలా వదిలేసి తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు. 1 hour పెట్టినా కూడా ఓకే, బట్ అవసరం లేదు. అటుకుల్లో కూడా 2 types ఉంటాయండి. నేను చాలా మెత్తవి తీసుకున్నాను. సో ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి. బియ్యం నానబెట్టుకున్న వాటర్ని నేను కొద్దిగా యాడ్ చేసుకుంటానండి. చూసారు కదండి, పిండి బాగా మెత్తగా అయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో నేను ఇందాక రుబ్బి పెట్టుకున్నది మాత్రం చాలా మెత్తగా చేసుకున్నానండి, ఎందుకంటే దీన్ని నేను ఇడ్లీకి యూస్ చేస్తాను. ఇంకొకసారి వేసుకుంటున్నాను కదా, ఈ సెకండ్ మిక్సీ జార్లో ఉన్నది ఏంటంటే దీన్ని దోశకి వేసుకుంటానండి. సో దీన్ని కొంచెం పలుచగా చేసుకుంటాను ఇంకొంచెం. సో దీన్ని నేను కొంచెం బరకగా చేసుకున్నానండి. ఇది దోశ కోసం యూజ్ చేస్తాను. మీరు ఈ రెండింటికి కన్సిస్టెన్సీ చూసారంటే కొద్దిగా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. నేను ఇడ్లీది కొంచెం గట్టిగా వేసుకుంటాను, దోశకి కొంచెం లూజ్గా వేసుకుంటాను. సో చూడండి ఇలా జారుతూ ఉంటుంది ఇది దోశది. సో ఇదైతే ఇందాక చెప్పినట్టు ఇడ్లీకి రుబ్బి పెట్టుకున్న ఫస్ట్ది. ఇది మెత్తగా ఉంటుంది అండ్ కొద్దిగా గట్టిగా కూడా ఉంటుందండి. సో దీంతో కంపేర్ చేసుకుంటే దోశకి పెట్టిన పిండి మాత్రం ఇలా జారుగా ఉంటుంది. కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తాను, లైట్గా బరకగా ఉంటుందండి కొంచెం, ఎందుకంటే దోశ బాగా క్రిస్పీగా రావాలి కదా. సో దీనికి ఇలా కొట్టుకుంటే బాగుంటుంది. సో ఒకే ఐటమ్స్తో మీరు ఎంత బాగా రెండు ఒకేసారి చేసుకోవచ్చండి, ఇడ్లీ పిండి, దోశ పిండి. దీన్ని మనము ఊతప్పం వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో మనం మళ్ళీ పొంగనాలు కూడా వేసుకోవచ్చండి, గుంత పొంగనాలు. సో ఇలా మల్టీపర్పస్కి సేమ్ మల్టీ మిల్లెట్ బ్యాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. వెరీ హెల్దీ అండి.
దీన్ని ఒక 3-4 అవర్స్ ఇలా రుబ్బి పెట్టుకున్న తర్వాత వదిలేస్తే గనక దీన్ని ఫెర్మెంటేషన్ కి 3-4 అవర్స్ అలా వదిలేయాలండి మూత పెట్టి. తర్వాత ఇది బాగా ఫెర్మెంట్ అయిన తర్వాత మీరు ఫ్రెష్ గా యూజ్ చేసుకోవచ్చు. మిగిలితే గనక పిండిని కూడా మనము ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. మీరు మాక్సిమం 1-2 డేస్ లో అయిపోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే ఫ్రెష్ గా ఉన్న పిండి యూజ్ చేస్తేనే మనకు మంచి పోషకాలు లభిస్తాయి. సో ఇడ్లీ పిండి రుబ్బుకున్నాక నేను 4 అవర్స్ ఇట్లా ఫర్మెంటేషన్ కి పక్కన పెట్టుకున్నానండి. ఇది ఎలా పులిసిందో చూద్దాం ఇప్పుడు. బాగా పులిసిందండి. సో ఇలా చూస్తున్నారు కదా, చాలా చక్కగా పులిసింది. సో ఇందులో నేను వంట సోడా అనేది యూజ్ చేయనండి. ఎందుకంటే పిల్లలకి కూడా పెడుతుంటాను కాబట్టి నేను యూజ్ చేయను. అండ్ ఇప్పుడు దోస పిండి చూద్దాం. దోస పిండి కూడా బాగా పులిసిందండి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ కుక్స్. సో నిన్న వీడియోలో నేను మల్టీ మిల్లెట్ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకుని మీకు దోశ అండ్ ఊతప్పం, ఇడ్లీ చేసి చూపించాను కదండి. సో ఇది మరుసటి రోజుకి కొద్దిగా పులిసిందండి. పులిసిన పిండిని కూడా మనం ఏంటంటే దీంతో మనము గుంత పొంగనాలు అంటారండి. మా ఆంధ్ర సైడ్ అయితే కనుక వీటిని పుల్లుంటలు అంటారు. సో వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. సో దానికోసం ముందుగా మనము పిండిలోకి మనం పోపు కలుపుకోవాలి కదండి. సో దానికోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో మనం పోపు దినుసులు అనేది వేసుకోవాలండి. అందులోకి మనము మినప్పప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. అండ్ శనగలు కూడా వేసుకోవాలండి. ఇంకా కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు. నేను పల్లీలు అయితే వేసుకోలేదు, అది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. సో ఇవన్నీ వేడయ్యాక అందులో తరిగి పెట్టుకున్న కొద్దిగా పచ్చిమిర్చి టర్మరిక్ తురుము, అలానే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటానండి నేను. వీటిని చాలా మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ మనకి పిండిలో సాల్ట్ అనేది ఉంటుంది కదండి, ఉప్పు. సో ఓన్లీ దీనికోసం అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/4 టీ స్పూన్. సో ఇలా అయితే సరిపోతుందండి, సిమ్లో పెట్టేసుకోవచ్చు మనము. తర్వాత ఇందులోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకునేది కూడా మీ ఆప్షనల్ అండి, బట్ నేనైతే కొంచెం వేస్తాను, బాగుంటుంది చూడడానికని. చూడడానికి కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి కదండి, బాగుంటాయి అవి. సో ఫైనల్గా అందులోకి మనము కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు వేసి ఇంకా సరిపోతుందండి, ఇలా సరిపోతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము పిండిలోకి మిక్స్ చేసుకోవాలండి. సో వేయించుకున్నవన్నీ నేను ఇందులో పిండిలోకి వేసుకున్నానండి. దీనిని ఇలానే మనము మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని దీన్ని పుల్లుంటలు ప్యాన్ పెట్టుకొని అది కొద్దిగా వేడయ్యాక పుల్లుంటలు వేసుకోవడమేనండి, గుంత పొంగనాలు. సో ఇది గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాం కదండి, ఇందులో మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా బ్యాటర్ని కొద్దిగా వేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ని మనము లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేయడం వల్ల లోపల కూడా పడ్డు బాగా మనకి కుక్ అవుతుంది. సో దీని మీద మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఫైవ్ to 6 minutes లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి, పడ్డు రెడీ అయిపోతుంది. సో మనం వీటిని ఇప్పుడు
ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలండి. ఆయిల్ వేసాం కదా, సో మనం జస్ట్ అలా అనగానే వచ్చేస్తాయి, అవి అతుక్కోవు. సో ఇలా మనము ఈ మల్టీ మిల్లెట్ బ్యాటర్ అనేది చూసారు కదా, ఎన్ని విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా అండి. ఆయిల్ కొంచెం తక్కువగా యూస్ చేసుకోవాలంతే. పర్ఫెక్ట్ రెసిపీస్ అన్ని మనం చేసుకోవచ్చు. సో అన్నీ ఒక సైడ్కి తిప్పుకున్నాం కదండి, వీటిని కూడా మనము టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అదర్ సైడ్ కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇది తక్కువ టైం పెట్టుకోవాలండి, 2 మినిట్స్, ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ కుక్ అయి ఉంటుంది ఇంకో సైడ్ కూడా. సో అంతేనండి, మనకి రెండో సైడ్ కూడా బాగా అయినాయి. అంతేనండి, రెండో సైడ్ కూడా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుంత పొంగనాలు పడ్డు అనేది రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. వీటిని మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. లోపల చూడండి ఎంత బాగుందో, చూడండి చాలా బాగా కుక్ అయింది. అంతే, వీటిని మనం చట్నీతో కానీ కారంతో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే కనుక మీరు నాతో కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.